హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు ఏంటి అంటే మా సండే వ్లాగ్ అనమాట. సండే వ్లాగ్ ఏముంది, స్పెషల్ ఏముంది ఇందులో అంటే స్పెషల్ ఏం లేదు. డైలీ మనం ఏం చేస్తామో ఏంటి అనేది. సో ఈ సండే మా సండే ఎలా గడిచింది, ఇంకా మా సండే రొటీన్ ఏంటి అనేది ఈ బ్లాగ్ లో చూపిస్తున్నాను. సో సండే కదా, సండే రోజు ఏం స్పెషల్ వండుకుంటారు, ఏమైనా నాన్ వెజ్ కదా అందరూ. సో ఇక్కడ మేమైతే ఫ్రాన్స్ తీసుకొచ్చారు మా హస్బెండ్. సో నేనైతే ఫ్రాన్స్ కర్రీ చేయాలి. సో యాక్చువల్గా ఫ్రాన్స్ అక్కడే నరాలు అవన్నీ తీసుకొని వస్తారనమాట. తీయించుకొని ఇక్కడ నాకు ఎక్కువ పని అనేది పెట్టకుండా సో మంచిగా తీసిస్తారు, ఒక్కటి కూడా ఉండదు. సో ఇంకా ఇక్కడ దీంట్లో ఉప్పు పసుపు వేసి మంచిగా వాష్ చేయాలి. వాష్ చేసిన తర్వాత ఇంకా ఫ్రాన్స్లో మంచిగా వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, ఆ వాటర్ కంటెంట్ అంతా బయటికి వెళ్ళిపోయేలాగా సో బయటికి వచ్చేసే అంతవరకు ఇట్లా స్టవ్ మీద అయితే వెయిట్ చేయాలి. తర్వాత ఇంకా అది అలా బాయిల్ అవుతూ ఉండగా నేను ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇవి జస్ట్ ఓన్లీ కర్రీ చేద్దాము, ఫ్రై చేస్తే ఎంత రాదు అండ్ పిల్లలు కూడా తింటారు కదా. ఆనియన్స్ పచ్చిమిర్చి అన్ని కట్ చేసుకున్న తర్వాత రైస్ కూడా పెట్టేసుకుంటే సరిపోతుంది కదా అండ్ ఫాస్ట్గా అయిపోతుంది కదా అని చెప్పేసి రైస్ కూడా కడిగి పెట్టేసిన అనమాట స్టవ్ మీద. ఇంకా స్టవ్ మీద అది ఈతల స్టవ్ మీద రైస్ పెట్టిన అండ్ చిన్న దాని మీద వచ్చేసి ఫ్రాన్స్ కర్రీ పెట్టిన. ఇంకా కర్రీ కూడా అవుతుంది ఒక సైడ్, ఇక్కడ అన్నం అవుతుంది, ఇంకా రెండు అవుతున్నాయి. కొద్దిగా రెస్ట్ అనమాట మధ్య మధ్యలో. సో ఇక్కడ రెస్ట్ ఏంటి అంటే నాకు ఇక్కడ హీల్ పెయిన్ ఉంది కదా, దానివల్ల ఈ హీలింగ్ పెయిన్ వల్ల నేను మధ్య మధ్యలో రెస్ట్ తీసుకొని కూర్చొని అలా సో రెస్ట్ తీసుకొని అలా అలా చేసుకుంటున్నాను అనమాట. లేకపోతే ఎక్కువసేపు నిలబడితే ఏంటి అంటే నాకు హీల్ పెయిన్ అయితే చాలా వస్తుంది. ఇంకా డాక్టర్ కూడా చెప్పారు మధ్య మధ్యలో రెస్ట్ తీసుకోవాలమ్మా, అలాగే నించొని పని చేసుకోవద్దు అని చెప్పేసి. సో అందుకనే ఇలా రెస్ట్ తీసుకోవడానికి అక్కడైతే చైర్ వేసుకున్నాను. చైర్ యాక్చువల్గా కిచెన్లో చైర్ అంటే కొద్దిగా ఇరుకిరుకుగానే ఉంటుంది. ఇంకా ఫైనల్గా ఇక్కడ ఫ్రాన్స్ కర్రీ అయితే రెడీ అయింది అండ్ అన్నం కూడా రెడీ అయింది. ఇంకా మా వాళ్ళు మా ఆయనే ఇంకా మా బాబు పోయి వచ్చేసరికి సో ఇది తీసుకొచ్చారు, ఈ గ్రీన్ది. ఇది ఎందుకు అని అంటే ఇక్కడ పందిరి వేయడానికంట దొండ చెట్టుకి. సో చూద్దాము అని చెప్పేసి తీసుకొచ్చారు. ఇంకా వీళ్ళైతే ఆడుతున్నారు ఇద్దరు కలిసి మా వాళ్ళు. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి ఈ కెమెరా ఉంటుంది కదా, క్యానన్ కెమెరా అయితే మేమైతే ఆల్మోస్ట్ ఒక 4 years బ్యాక్ ఏమో తీసుకున్నాము ఈ కెమెరా. సో ఒకసారి కూడా అంటే వాడినాము, బట్ వీడియో ఎలా షూట్ చేయాలి ఏంటి అనేది చూడడానికి ఒకసారి పెట్టి చూద్దామని ఆయన పెడుతున్నారనమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత లంచ్ చేసినాము. లంచ్ వీడియో తీయలేదు. తర్వాత ఇంకా గ్రాసరీస్ కోసం అయితే సూపర్ మార్కెట్ వెళ్ళినాము. గ్రాసరీస్ అయిపోయాయి ఇంట్లో. ఇంకా ఈ ఫ్లవర్స్ చూడగానే మంచిగా అనిపించి ఇట్లా వీడియో అయితే తీశాను. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మా పాపకి కంబాక్స్ కావాలి అంటే ఇంకా స్టేషనరీకి అయితే వెళ్ళామన్నమాట. తీసుకొని వచ్చేటప్పుడు ఇక్కడ గానుగలు, మా ఇంటి దగ్గరే గానుగలు దాంతో నూనె పడతారు. సో ఇది ప్యూర్ ఉంటుంది, రిఫైన్డ్ ఆయిల్స్ కాదు. ఈ మధ్యలో అందరు ఇవే వాడుతున్నారు కదా, మేము ఒక 1-2 years నుంచి ఇదే వాడుతున్నాము. ఇంటికి వచ్చిన తర్వాత ఈరోజు మా హస్బెండ్ అన్నం తినిపించారనమాట మా పిల్లలకి. సో ఇది ఈ సండే వ్లాగ్. ఈ సండే వ్లాగ్ మీ అందరికి నచ్చిందా? నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ బాయ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.